we are going to learn about uses of definite article. నా యొక్క ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, గివ్ యువర్ కమెంట్ అండ్ గివ్ యువర్ లైక్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందండి. ఇక ఈ రోజు సెషన్లోకి మనం ఎంటర్ అవుదాము. యూజెస్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్. ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్ వీ హ్యావ్ లర్న్డ్ వాట్ ఆర్ articles and we have learned the uses of indefinite article. Now we are going to learn the uses of definite article. ఈ సెషన్ లో definite articles యొక్క యూజెస్ మనం తెలుసుకుందాం. What is a definite article? The definite article is nothing but the or the. When it is used before a vowel sound, it is pronounced as the. When it is used before a consonant sound, it is pronounced as the. The definite article the particularly denotes the person or thing whom we are talking about. So it is called a definite article. ఎందుకు దీని డెఫినెట్ ఆర్టికల్ అంటున్నాము? ఏదైనా వ్యక్తి గురించి లేదా వస్తువు గురించి మనము ప్రత్యేకంగా చెప్పుకున్నప్పుడు ప్రత్యేకంగా సూచిస్తుంది కాబట్టి, దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో దాని గురించి ప్రత్యేకంగా సూచిస్తుంది కాబట్టి దీన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పడం జరిగింది. లుక్ ఎట్ ద session. It indicates something or some person in a particular way. It indicates something or some person in a particular way. So it is called a definite article. ఒక వస్తువుని, వ్యక్తిని, లేకపోతే యానిమల్ని దేని గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో, దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో దాన్నే సూచిస్తుంది కాబట్టి దీన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పడం జరిగింది. వాట్ ఆర్ the uses of definite article? We have to know where the definite article is used. ఎక్కడ ఏ పదాల ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. బిఫోర్ ఎ సింగులర్ నౌన్ రిప్రజెంటింగ్ ద హోల్ క్లాస్. ఎర్లియర్ ఇండెఫినిట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ సింగులర్ కౌంటబుల్ నౌన్. But the definite article the is also used before a singular countable noun when it represents the whole class. The horse is an intelligent animal. ఇక్కడ ది హార్స్ అన్నాం అంటే మొత్తము ఆ గుర్రముల యొక్క జాతిని మనకు తెలియచేస్తుంది. పర్టికులర్గా మనము హోల్ క్లాస్ని తెలియచేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించడం జరిగింది. బిఫోర్ ఎ సింగులర్ నౌన్ రిప్రజెంటింగ్ ద హోల్ క్లాస్, మొత్తము జాతిని తెలియచేసేటప్పుడు ఆ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందర మనం ఉపయోగించాలి. ద హార్స్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ యానిమల్. సో ఇక్కడ ద హార్స్ మీన్స్ మొత్తము హార్స్ యొక్క క్లాస్ని, హార్స్ యొక్క జాతిని మనకి తెలియచేస్తుంది. When choosing a particular person, thing or animal, when we are talking about a particular person, when we are talking about a particular thing, when we are talking about a particular animal, we use definite article before those words. ప్రత్యేకంగా ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతున్నామో, ప్రత్యేకంగా ఏ వ్యక్తిని వస్తువుని గురించి సూచిస్తూ మాట్లాడుతున్నామో, ప్రత్యేకంగా ఏ జంతువుని అయితే మనం సూచిస్తూ మాట్లాడుతున్నామో అలాంటి పదముల ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. షీ ఈస్ ద విమెన్ హూ గెట్స్ ద ఫస్ట్ ర్యాంక్. She is the woman who gets the first rank. Here we are talking about that particular woman. What is so speciality about that particular woman? She got the first rank. మొట్టమొదటి ర్యాంక్ని సాధించినటువంటి, టాప్ ర్యాంక్ని సాధించినటువంటి స్త్రీ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. సో షీ ఈజ్ ద విమెన్ హూ గెట్స్ ద ఫస్ట్ ర్యాంక్. సో ఒకవేళ ఇక్కడ ఏ యూజ్ చేసామనుకోండి, ఆ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఇంకా ఉన్నారు అని చెప్పేసి అర్థం వస్తుంది అనమాట. షీ ఈజ్ ద విమెన్ హూ గెట్స్ ద ఫస్ట్ ర్యాంక్. ఆ ఫస్ట్ ర్యాంక్ని ఎవరైతే సాధించారో ఆ స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నాము అని చెప్పేసి అర్థం వస్తుంది. వెన్ టాకింగ్ ఆర్ చూజింగ్ ఎ పర్టిక్యులర్ పర్సన్, పర్టిక్యులర్ థింగ్ ఆర్ పర్టిక్యులర్ యానిమల్, మనం దేని గురించి అయితే, ఎవరి గురించి అయితే మనము ప్రత్యేకంగా మాట్లాడుతున్నామో అలాంటి వారి ముందర మనం ఈ డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. Next, before abbreviations. In our previous sessions also we mentioned about abbreviations. Abbreviations ముందర మనము ఇండెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించాలి అన్నాం. బట్ దోస్ ఆర్ నాట్ పర్టికులర్ అబ్రివేషన్స్. అవేవి కూడా పర్టికులర్ అబ్రివేషన్స్ కావు. ఎమ్మెల్యే అన్నాం, చాలా మంది ఎమ్మెల్యేస్ ఉంటారు. ఎంపీ అన్నాం, చాలా మంది ఎంపీస్ ఉంటారు. కాబట్టి వాటి ముందర మనం ఇండెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించాలి అని చెప్పాం. బట్ హియర్ దీస్ ఆర్ పర్టికులర్ అబ్రివేషన్స్. వెన్ దేర్ ఆర్ పర్టికులర్ అబ్రివేషన్స్ appear, we use definite article before those words. ఇక్కడ చూద్దాం. ద USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. USA only denotes United States of America. So we use the before this word.
The WHO, World Health Organization. It particularly denotes World Health Organization. So we use definite article before this word. UK, United Kingdom. It particularly denotes United Kingdom. So we use definite article before this abbreviation. ఈ విధంగా కేవలము ఒక విషయాన్నే తెలియచేసేటువంటి ప్రత్యేకంగా ఒకటినే తెలియచేసేటువంటి అబ్రివేషన్స్ వచ్చినప్పుడు వాటి ముందర డెఫినెట్ ఆర్టికల్స్ మనము ఉపయోగించాల్సి ఉంటుంది. సో బిఫోర్ అబ్రివేషన్స్ విచ్ ఆర్ పర్టిక్యులర్ వి యూజ్ డెఫినెట్ ఆర్టికల్. బిఫోర్ యూనిక్స్, అద్వితీయమైనటువంటి పదముల పేర్ల ముందర సన్, మూన్, ఎర్త్, ప్లానెట్స్ ఇలాంటి పదముల పేర్ల ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాలి. వీటిని యూనిక్స్ అంటాం, అద్వితీయమైనటువంటి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా నాట్ అన్ ఆర్డినరీ థింగ్స్, దీస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. బిఫోర్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్, బిఫోర్ యూనిక్స్ వీ యూజ్ డెఫినెట్ ఆర్టికల్. వాట్ ఆర్ యూనిక్స్? సన్, మూన్, ఎర్త్, ప్లానెట్స్, దీస్ ఆర్ ఆల్ యూనిక్స్. ఇవన్నీ కూడా అద్వితీయమైనవి చెప్తాం కాబట్టి వీటి ముందర మనం డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ద సన్, ద మూన్, the earth, the sun, the moon, the earth. సో ఇవన్నీ కూడా యూనిక్స్ కాబట్టి ఈ యూనిక్స్ ముందర మనము ఈ డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాల్సి వస్తుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది చాలా ముఖ్యమైనది, జియోగ్రాఫికల్ థింగ్స్. బిఫోర్ జియోగ్రాఫికల్ థింగ్స్ ద డెఫినెట్ ఆర్టికల్ ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ జియోగ్రాఫికల్ థింగ్స్ అని చెప్పేసి, భౌగోళిక స్వరూపాలను తెలియచేసేవి అని చెప్తాము. మీన్స్ ఆఫ్ ట్రావెల్, అదేవిధంగా ప్రయాణ సాధనముల పేర్ల ముందర కూడా మనము ఈ యొక్క డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. వాట్ ఆర్ జియోగ్రాఫికల్ థింగ్స్? సో మెనీ జియోగ్రాఫికల్ థింగ్స్ ఆర్ హియర్. సో వి యూజ్ డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ దోస్ జియోగ్రాఫికల్ థింగ్స్. అలాంటి భౌగోళిక స్వరూపాలను తెలియజేసేటువంటి పదముల పేర్ల ముందర మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. వాట్ ఆర్ దోస్ జియోగ్రాఫికల్ థింగ్స్? అబ్జర్వ్ ద నేమ్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ద్వీప సముదాయముల ముందర. గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, పర్వత సమూహముల ముందర. అంటే ఒకే పర్వతం వచ్చినప్పుడు కానీ ఒకే ద్వీపము పేరు వచ్చినప్పుడు కానీ మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ దీస్ థింగ్స్. వీటి గురించి ఎక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు అనేది నెక్స్ట్ సెషన్లో మనం చెప్పుకుందాం. ద గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ద్వీప సముదాయములు. గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, పర్వత సమూహములు. రివర్స్, నేమ్స్ ఆఫ్ రివర్స్. ఓషన్స్, సీస్, లేక్స్, గల్ఫ్స్, బేస్, ట్రెంచెస్. స్ట్రైట్స్, జలసందులు. స్ట్రైట్స్ అంటే డిసర్ట్స్. వ్యాలీస్, ప్లెయిన్స్, ప్లాట్యూస్. పోల్స్, ధ్రువాలు అంటాం. ఫారెస్ట్స్, వాల్కనోస్, అగ్నిపర్వతాలు. ఆస్ట్రాయిడ్స్, ఖగోళ వస్తువులు అంటాం, ఆస్ట్రాయిడ్స్. దీస్ ఆర్ ఆల్ జియోగ్రాఫికల్ థింగ్స్. వెనెవర్ ది జియోగ్రాఫికల్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ వి యూజ్ డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ దోస్. అలాంటి జియోగ్రాఫికల్ థింగ్స్ ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. ద్వీప సముదాయములు, పర్వత సమూహములు, నదులు, మహాసముద్రములు, సముద్రములు, లేక్స్, సరస్సులు, గల్ఫ్స్, బేస్, అఖాతాలు, ట్రెంచెస్, అఖాతాలు అని చెప్తాం. స్ట్రైట్స్, జలసందులు. డిసర్ట్స్, ఎడారులు, వ్యాలీస్, లోయలు, ప్లెయిన్స్, మైదానాలు. ప్లాట్యూస్, పీఠభూములు. పోల్స్, ధ్రువాలు. ఫారెస్ట్స్, అడవులు. వాల్కనోస్, అగ్ని పర్వతాలు. ఆస్ట్రాయిడ్స్, ఖగోళ వస్తువులు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ జియోగ్రాఫికల్ థింగ్స్. ద డెఫినెట్ ఆర్టికల్ ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ దోస్ జియోగ్రాఫికల్ థింగ్స్. అలాంటి జియోగ్రాఫికల్ థింగ్స్ వచ్చినప్పుడు వాటి పేర్ల ముందర ది ఉపయోగించాలి. ద హిమాలయాస్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. ది అట్లాంటిక్, హియర్ ఇట్ ఈస్ అన్ ఓషన్. ఇలాంటి ఓషన్స్ ముందర ఇలాంటి పేర్లు వచ్చినటువంటి సందర్భాలలో వాటి ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్ అండ్ ఫేమస్ బుక్స్ అండ్ నావెల్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, ఫేమస్ బుక్స్ అండ్ నావెల్స్. పవిత్ర గ్రంథముల పేర్ల ముందర, ప్రఖ్యాతిగాంచినటువంటి పుస్తకముల పేర్ల ముందర, ప్రఖ్యాతిగాంచినటువంటి నవలల పేర్ల ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. ద డెఫినెట్ ఆర్టికల్ ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, ఫేమస్ బుక్స్ అండ్ నావెల్స్. పవిత్ర గ్రంథముల పేర్ల ముందర, ప్రఖ్యాతిగాంచినటువంటి పుస్తకముల పేర్ల ముందర మరియు నవలల పేర్ల ముందర మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. ద రామాయణ, ద బైబుల్, the Quran, the Jand Avesta. These are all holy books. Whenever there are
famous books, whenever there are novels. Arabian Nights, the Arabian Nights, it's a novel. The Arabian Nights, it's a novel, so we use definite article the before it. ఇవన్నీ ఈ గ్రంథముల పేర్ల ముందర, ప్రఖ్యాతిగాంచిన పుస్తకముల పేర్ల ముందర, ప్రఖ్యాతిగాంచినటువంటి నవల్స్ పేర్ల ముందర మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. నెక్స్ట్, బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్ అండ్ ఆర్డినల్ నెంబర్స్. వాట్ ఈస్ ద సూపర్లేటివ్ డిగ్రీ? An adjective has three kinds: positive degree, comparative degree, superlative degree. Superlative degree, whenever superlative degree is placed in the sentence, we use the before that. Best, good, better, best. Best అనేది మనకి superlative degree. Tall, taller, tallest. Tallest అనేది superlative degree. Much, more, most. Most అనేది superlative degree. Bad, worse, worst. Worst అనేది superlative degree. అలాంటి superlative degrees ముందర మనము the అనే definite article ని మనం ఉపయోగించాలి. This is the last chapter. Here last indicates ordinal number. Here last indicates ordinal number. So we use definite article the before these ordinal numbers. ఇలాంటి ordinal numbers ముందర కూడా మనము definite article ను ఉపయోగించాలి before superlative degrees and ordinal numbers. Next, double comparatives. When there are two comparative degrees given in a sentence, we use the before those two comparative degrees. If a sentence contains only one comparative degree, we don't use article before it. If a sentence contains two comparative degrees at a time, we use article the before those two comparatives. ఒక సెంటెన్స్ లో ఒక కంపారిటివ్ డిగ్రీ మాత్రం ఇస్తే దాని ముందర మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఒక సెంటెన్స్ లో టూ కంపారిటివ్ డిగ్రీస్ ఎట్ ఏ టైం ఇచ్చినట్లయితే ఆ రెండు కంపారిటివ్ డిగ్రీస్ ముందర కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. ద మోర్ యు ఎర్న్ ద లెస్ యు సేవ్. మచ్, మోర్, మోస్ట్. మోర్ ఇస్ ఎ కంపారిటివ్ డిగ్రీ. Little, less, least. Less is a comparative degree. Whenever there are two comparative degrees in a sentence, we use definite article the before those కంపారిటివ్ డిగ్రీస్. ఒక వాక్యంలో రెండు కంపారిటివ్ డిగ్రీస్ వచ్చినట్లయితే నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, తక్కువ దాస్తున్నావు అని చెప్పేసి అర్థం. నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, తక్కువ దాస్తున్నావు అని చెప్పేసి అర్థం. ఈ రెండు కూడా కంపారిటివ్ డిగ్రీస్ కాబట్టి వాటి ముందర మనం ది ఉపయోగించాం. ఇన్ కేస్ సెంటెన్స్లో ఒకే కంపారిటివ్ డిగ్రీ ఉంటే మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. టు ఇండికేట్ ఎ క్లాస్ విత్ యాడ్జెక్టివ్స్. సమ్ యాడ్జెక్టివ్స్ ఇండికేట్ క్లాస్. Here rich, the rich means rich people. It is an adjective. The poor indicates poor people. ఇక్కడ rich అనేది poor అనేది adjectives ని తెలియజేస్తుంది. But whenever we use the before these articles, it indicates class. Rich అనే పదం ముందర the rich ఉపయోగిస్తే rich people. రిచ్ అనే పూర్ అనే పదం ముందర ది ఉపయోగిస్తే దా పూర్ పీపుల్ అని చెప్పి ఆ క్లాస్ని, ఆ ధనిక వర్గాన్ని, ఆ పేదరిక వర్గాన్ని అది తెలియచేస్తుంది. When a proper noun used as a common noun. Sometimes proper noun is used as a common noun. ప్రాపర్ నౌన్ ని మనము కామన్ నౌన్ గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. షేక్స్పియర్ ఈజ్ ఎ ప్రాపర్ నౌన్. హియర్ షేక్స్పియర్ ఈజ్ కంపేర్డ్ టు కాళిదాస. షేక్స్పియర్ ని మనం కాళిదాస్ దగ్గరికి తీసుకొచ్చి కాళిదాసుని షేక్స్పియర్ అంత గొప్పవాడు అన్నాం కాబట్టి ఆ షేక్స్పియర్ అనేటువంటి ప్రాపర్ నౌన్ ముందర మనము ఆర్టికల్ ఉపయోగించాలి. యాక్చువల్లీ డెఫినెట్ ఆర్టికల్స్ ఆర్ నాట్ యూజ్డ్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్. ఇట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ ద లేటర్ సెషన్. మనకి ప్రాపర్ నౌన్స్ ముందర ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. దీని గురించి నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. బట్ ఇక్కడ ప్రాపర్ నౌన్ ముందర మనం ఉపయోగించాం. బట్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ కామన్ నౌన్. మనము కాళిదాస్తో పోల్చొచ్చు, లేకపోతే షేక్స్పియర్లో ఇంకెవరైనా గొప్పగా ఉంటే వాళ్ళతో కూడా మనం షేక్స్పియర్ని పోల్చొచ్చు. దెన్ ఇట్ బికమ్స్ ఎ కామన్ నౌన్. ఈ షేక్స్పియర్ అంత గొప్పతనం ఉన్న వాళ్ళతో ఎవరితో అయినా మనం పోలిస్తే ఈ ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ అవుతుంది. కాబట్టి మనము ఈ ప్రాపర్ నౌన్ ముందర డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. వెన్ ఎవర్ ఎ ప్రాపర్ నౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కామన్ నౌన్, వి యూజ్ ది బిఫోర్ దట్ పర్టిక్యులర్ ప్రాపర్ నౌన్. ఎప్పుడైతే ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా యూజ్ చేస్తామో ఆ ప్రాపర్ నౌన్ ముందర మనము ది ఉపయోగించడం జరుగుతుంది. అది కామన్ నౌన్ అవుతుంది. కాబట్టి బిఫోర్ నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, magazines, national festivals, before the names of countries with plural names, before the names of countries with plural names. Actually we never use article before the name of a country. దేశముల పేర్లు ముందర ఆర్టికల్ ఉపయోగించకూడదు. బట్ సమ్ కంట్రీస్ అండ్ విత్ ప్లూరల్ నేమ్స్ we use article before it. కొన్ని దేశముల పేర్లు చివర మనకి ప్లూరల్తో ఎండ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్, నెదర్లాండ్స్, ఇవన్నీ కూడా ప్లూరల్తో ఎండ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అన్నాము, నేపాల్ అన్నాము, శ్రీలంక
శ్రీలంక అన్నాం, ఇవన్నీ కూడా ప్లూరల్తో ఎండ్ అవ్వట్లేదు. సో వీ డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ దీస్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్, బట్ సమ్ కంట్రీస్ ఎండ్ విత్ ప్లూరల్స్. కొన్ని దేశంలో ప్లూరల్తో ఎండ్ అవుతూ ఉంటాయి, నెదర్లాండ్స్, ఫిలిప్పీన్స్, అలాంటి వాటి ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాలి. బిఫోర్ ద వర్డ్స్ రిపబ్లిక్, కింగ్డమ్, స్టేట్స్, సమ్ కంట్రీస్ కంటైన్ దీస్ వర్డ్స్ రిపబ్లిక్, కింగ్డమ్, స్టేట్స్. కొన్ని దేశముల పేర్లలో రిపబ్లిక్ అని, కింగ్డమ్ అని, స్టేట్స్ అని రావటం జరుగుతుంది. అలా వచ్చినటువంటి కంట్రీస్ పేర్ల ముందర కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత సాధనములు, సంగీత వాయిద్యములు, ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, వార్తాపత్రికలు, మ్యాగజిన్స్, నేషనల్ ఫెస్టివల్స్, జాతీయ పండుగలు, ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్ విత్ ప్లూరల్ నేమ్స్, బహువచనములతో సమాప్తి అయ్యేటువంటి దేశముల పేర్ల ముందర రిపబ్లిక్, కింగ్డమ్, స్టేట్స్ అనేటువంటి పేర్లతో కలిగి ఉన్నటువంటి దేశముల పేర్ల ముందర మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. ద ఫ్లూట్, ఇట్ ఇండికేట్స్ a musical instrument. The Times of India, it indicates the name of a newspaper. The Anam, it indicates the national festival. The Netherlands, here we observe the country, the name of the country ends with plural, so we use the. The United States, the country contains states. The United Kingdom, this country contains kingdom in it. సో ఈ విధంగా మనము వచ్చినటువంటి పేర్ల ముందర డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఏ పర్సన్ ఆర్ ఎ థింగ్ దట్ హెస్ ఆల్రెడీ బీన్ రిఫర్ టు. మనము ఇదివరకే చెప్పుకున్నటువంటి వ్యక్తి, వస్తువు, స్థలము, జంతువు గురించి మరలా మాట్లాడాల్సి వస్తే, మొదట చెప్పుకున్నటువంటి వ్యక్తి, వస్తువు, స్థలము, జంతువు గురించి మరలా మనం మాట్లాడాల్సి వస్తే, ఏ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఆర్ ఎ ప్లేస్ ఆర్ యానిమల్ దట్ హెస్ ఆల్రెడీ బీన్ రిఫర్ టు. ముందు చెప్పుకున్న వ్యక్తి గురించి మరలా మనం, ముందు చెప్పుకున్న వాటి గురించి మరలా మనం మాట్లాడాల్సి వస్తే వాటి గురించి వచ్చినప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాలి. ఐ సా ఏ బాయ్, ఇప్పుడు ఈ సెంటెన్స్ ఇంతటితో ఎండ్ అయిపోతే పర్వాలేదు. ఐ సా ఏ బాయ్ అన్నాం, నేను ఒక అబ్బాయిని చూశాను. అగైన్ వీ హ్యావ్ రిఫర్డ్ హిమ్, మరలా అతని గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ద బాయ్ వాజ్ లాఫింగ్. హూ వాజ్ లాఫింగ్? ద బాయ్ వాజ్ లాఫింగ్. హూ వాజ్ దట్ బాయ్? దిస్ బాయ్. నేను ఒక అబ్బాయిని చూశాను, ఆ అబ్బాయి నవ్వుతున్నాడు. సేమ్ ఆ బాయ్ని మరలా మనం ఇక్కడ రిఫర్ చేశాం కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అదే వ్యక్తిని గురించి మరలా ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. సో ఈ విధంగా డెఫినెట్ ఆర్టికల్స్ అనేవి మనము ఉపయోగించాల్సి వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ టు యూజ్ ఇట్ ఇన్ అకాడమిక్ పర్పస్ ఆర్ కాంపిటేటివ్ పర్పస్ ఆర్ స్పోకెన్ పర్పస్. ఈ విధంగా డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని మనం ఉపయోగించాల్సి వస్తుంది. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel.